ఈ మధ్యన చాలామంది ఇంట్లో మొక్కలవి పెంచుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రం ఇంటి లోపల పెంచుకుంటారు, ఇంటి బయట గూడా పెంచుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇంటి లోపలికి నెగెటివ్ ఎనర్జీ రాకుండా ఉండాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఒకటమ్మా, ప్రతి మొక్క కూడా పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. ప్రతి మొక్క ఒక ఔషధ గుణాన్ని కలిగి ఉంటుంది. అందులో సందేహం ఏమి లేదు. ప్రతి మొక్కలో జీవం ఉంటుంది. ప్రతి మొక్క మాట్లాడుతుంది. అంటే దీని మీద అంటే ఒక విషయం గురించి మనం ఒక డెప్త్కు వెళ్ళి చూసినప్పుడు ఇవన్నీ తెలుస్తాయి. మీరు ఒక విషయం మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఆ విషయానికి సంబంధించిన ఎవ్రీ డీటెయిల్ యూ విల్ గ్రాస్ప్ ఇట్. బుక్స్లో కానీ లేకపోతే అనుభవాల్లో కానీ. అట్లాగే ఒక మొక్కలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఆ మొక్కతో మీరు కొంత టైం స్పెండ్ చేయాలి. దాన్ని బాగా పోషించాలి. దానికి బూజు పట్టకుండా, పురుగు పట్టకుండా చూసుకోవాలా. దాంతో కూర్చొని మీరు చక్కగా మాట్లాడొచ్చు కూడా. టెలిపతి అసలు 100% యూ కెన్ టాక్ టు ఎనీ ఏ మొక్కతో కూడానైనా సరే. అంత గొప్పది మొక్క. ఇప్పుడు ఇంట్లో మనకు కుటుంబ సభ్యులు 5-6 ఉన్నారు. ఎవరికైనా ఒకరికి జ్వరం వచ్చిందనుకోండి, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఇదంతా ఉంది కదా. కొన్ని ఎట్లా ఉంటాయంటే కొంతమందికి జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ని చూడండి, వాళ్ళని ఒకసారి ముట్టుకుంటే కూడా చేతులు కడుక్కుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక ఇంజెక్షన్ ఇచ్చినా సరే మళ్ళీ తర్వాత చేతులు కడిగేసుకుంటూనే ఉంటారు డాక్టర్స్. వాళ్ళ పనే అది. పల్స్ చూసినా, ఇక్కడ జ్వరం వచ్చినట్టు చూసినా, ఏం చూసినా ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. ఏదైనా ఆపరేటర్స్ నోట్లో పెట్టాడంటే దాన్ని పెట్టేసి దాన్ని మళ్ళీ బాయిల్ చేసి ఇదంతా చేసేవాళ్ళు. ఇప్పుడు అన్నీ కూడా మనకి చెక్క స్పూన్స్ ఎట్లా వస్తున్నాయో అటువంటి చెక్కతో చేసినటువంటి ఫైబర్తో చేసినటువంటి ఆపరేటర్స్ వచ్చాయి. ఒకసారి యూస్ చేస్తే సెకండ్ టైం యూస్ చేయరు, పారేస్తారు. అట్లా చూసినా కూడా ఈయన చేతులు కడుక్కుంటాడు మళ్ళీ. అంటే ఆ మొక్కల్లో కూడా మనుషుల్లో ఉన్నట్టే ఇంత వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ముట్టుకుంటే ఒక ఎనర్జీ వస్తుంది. అనారోగ్యంగా ఉన్నప్పుడు ముట్టుకుంటే ఒక పాజిటివ్ ఎనర్జీ కాకుండా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ ట్రాన్స్ప్లాంట్ అయినప్పుడు తప్పకుండా చేతులు కడుక్కోవాల్సి వస్తుంది టు అవాయిడ్ సర్టెన్ థింగ్స్. ఈ మొక్కలు కూడా అంతే. మొక్కలు మనం ఇంట్లో పెంచుకున్నా బయట పెంచుకున్నా సరే, ఒకవేళ బయట పెంచుకున్న మొక్కలు ఏ కారణం చేతైనా వాడిపోవచ్చు. మనం ఎంత బాగా వాటిని ట్రీట్ చేసినా కూడా అవి వాడిపోవచ్చు. అవి తోటలలో వేసిన మొక్కలైనా భూమిలో వేసిన మొక్కలైనా కూడా చాలా కారణాలు ఉంటాయి అవి వాడిపోవటానికి. మనం ఎంత జాగ్రత్త తీసుకున్నా కూడా. ఎంతోమంది అనుభవంలోకి వచ్చి ఉంటుంది. తులసికి వాళ్ళు రోజు చక్కగా నీళ్లు పోస్తారు, ఎండ తగిలే చోట పెడతారు, అంతా బాగా చూసుకుంటారు, అయినా కూడా నిద్రపోతుంది. అది ఎవ్రీబడి నోస్ దట్. అప్పుడు నిద్రపోయినప్పుడు ఏంటి, అది తీసేసి మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకుంటాం మనం. అంత జాగ్రత్త వేరే మొక్కల గురించి తీసుకోము. ఏదన్నా ఒక మొక్క వాడిపోయి ఎండిపోయింది అనుకోండి, పెద్దగా పట్టించుకోము మనం. ఎప్పుడో వీలున్నప్పుడు చూద్దాంలేమని ఊరుకుంటాం. అలాగే ఇంటి లోపల క్రోటన్స్ మొక్కలు ఉంటాయి, అంటే ఇండోర్ మొక్కలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. వాటిని పెంచుకున్నప్పుడు ఎంత జాగ్రత్త తీసుకున్నా కూడా ఏవో 1-2 మొక్కలు వాడిపోతాయి. అయితే వీళ్ళు వెంటనే కేర్ తీసుకోకుండా అట్లా వదిలేస్తారు. ఎప్పుడో వీలున్నప్పుడు దే థింక్. కానీ ఆ మొక్కల నుంచి వచ్చేటటువంటి నెగటివ్ వైబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో అవి మిగతా ఇంటిలో ఉండేటటువంటి న్యూట్రల్ వైబ్రేషన్స్ కానీ పాజిటివ్ వైబ్రేషన్స్ కానీ ఇవి డిస్టర్బ్ చేస్తుంటాయి. వీళ్ళు అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు. ఈ నెగటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ అయిపోవటం వల్ల ఈ పాజిటివ్ వైబ్రేషన్స్ ఫస్ట్ న్యూట్రల్కి వస్తాయి, తర్వాత అవి కూడా నెగటివ్గా అయిపోతాయి. అటువంటిప్పుడు ఈ నెగటివ్ వైబ్రేషన్స్లోనే మనము సంచరిస్తూ ఉంటాం కాబట్టి మనకి కూడా ఈ నెగటివ్ వైబ్రేషన్స్ ఎఫెక్ట్ మొదలవుతుంది. అది ఫస్ట్ సిమ్టమ్ చిరాకు పడటం. ఇది ఫస్ట్ సిమ్టమ్. నిద్ర పట్టకపోవటం. అంటే ఇండోర్ మొక్కల గురించి నేను చెప్తున్నా. ఇంటి లోపల ఇట్లా ఎండిపోయిన మొక్కలు లేకపోతే వాడిపోయిన మొక్కలు ఉంటే ఫస్ట్ మనకు దాని యొక్క నెగటివ్ మనకి ఎఫెక్ట్ అవుతున్నదని తెలిపే ఫస్ట్ సిమ్టమ్స్ చిరాకు పడటం, తర్వాత నిద్ర పట్టకపోవటం. ఇవి 2. దీని తర్వాత ఇంకా మిగతావి మొదలవుతాయి.
ఇది ఈ ప్రస్తావన మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇళ్లలో మొక్కలు పెంచుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళకి ఇటువంటి అనుభవాలు వస్తాయి, కానీ ఇటువంటి నెగటివ్ అనుభవాలు ఈ మొక్కల వల్ల అన్న విషయం వాళ్ళకి తెలియదు. ఇది తెలుసుకుంటే ఇంటి లోపల ఇట్లా ఎండిపోయిన మొక్కలు ఏమన్నా ఉంటే తీసేసి మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకుంటారు. దానివల్ల మళ్ళీ వైబ్రేషన్స్లో పాజిటివ్ ఎఫెక్ట్ మొదలవుతుంది. ఈ చిన్న విషయం తెలుసుకుంటే వాళ్ళకు అంటే ఈ చిరాకు వల్ల నిద్ర లేకపోవటం వల్ల ఇతర అనేక సమస్యలు వస్తాయి, హెల్త్ సమస్యలు కూడా వస్తాయి. వాటన్నింటినీ వల్ల వాళ్ళకి చాలా టైము డబ్బు వేస్ట్. ఈ ఒక్క చిన్న విషయం తెలుసుకొని దీన్ని జాగ్రత్త పడితే ఈ డబ్బు సమయము అంతా కూడా వీళ్ళకి ఆదా అవుతుంది. సో ఇట్లా ఇంట్లో మొక్కలు పెట్టుకునే వాళ్ళు ఒకవేళ ఎండిపోయిన మొక్కలు ఉంటే వాటి విషయంలో జాగ్రత్త పడి వాటిని తీసేసి మళ్ళీ మంచి మొక్కలు పెట్టుకోవటం. ఇంకొక విషయం ఏమిటంటే మనకు పాజిటివ్ వైబ్రేషన్స్ లేకపోయినా సరే నెగటివ్ వైబ్రేషన్స్ ఉండకూడదు. ఇది ప్రైమ్ థియరీ. పాజిటివ్ వైబ్రేషన్ లేకపోయినా సరే నెగటివ్ వైబ్రేషన్స్ మాత్రం ఉండవు. నాకు డౌట్, పాజిటివ్ వైబ్రేషన్ లేదు అంటే నెగిటివ్ ఉన్నట్టేగా? న్యూట్రల్ ఉన్నట్టు. న్యూట్రల్. ఓకే ఓకే. సో న్యూట్రల్ ఎప్పుడు వాటర్ ఈజ్ న్యూట్రల్. అందులో ఉప్పు కలిపితే ఉప్పు నీళ్ళు అవుతుంది, పంచదార కలిపితే తీయ నీళ్ళు అవుతుంది, అంతే. వైబ్రేషన్స్ ఆర్ ఆల్వేస్ న్యూట్రల్. ఇప్పుడు మనకి పాజిటివ్ లేకపోయినా సరే నెగిటివ్ ఉండొద్దు, అది ఇంపార్టెంట్. న్యూట్రల్ ఉంటే పర్వాలేదు. ఎందుకు ఇది చెప్తున్నానంటే ఒకవేళ ఇండోర్ మొక్కలు పెంచుకొని అవి అందంగా కనపడితే ఒక మంచి అట్మాస్ఫియర్ మనకి ఉంటుంది, అది ఆక్సిజన్ని విడుదల చేస్తాయి, దానివల్ల మనకు మంచి జరుగుతుంది. ఇట్లా ఉన్నప్పుడు ఇండోర్ మొక్కలు చెడిపోయినప్పుడు వాటి గురించి జాగ్రత్త తీసుకునేటంత టైము, ఆ మెయింటెనెన్స్ చేసే శక్తి మీకు లేకపోతే ఆర్టిఫిషియల్ మొక్కలు పెట్టుకోండి. దానికి మెయింటెనెన్స్ అవసరం లేదు, నీళ్ళు పోసే అవసరం లేదు, ఎరువులు వేసే అవసరం లేదు, దానికి పురుగు పట్టదు. అవసరమైనప్పుడు కొంచెం షాంపూతో ఆ మొక్కలు క్లీన్ చేసి మళ్ళీ పెట్టేస్తే సరిపోతుంది. కళ్ళకి ఇంపుగా కనపడతాయి. అది ఆక్సిజన్ ఇవ్వకపోయినా పర్వాలేదు, కార్బన్ డైఆక్సైడ్ ఇవ్వదు, అది పాజిటివ్ నెగిటివ్ వైబ్రేషన్స్ ఇవ్వదు. సో పాజిటివ్ లేకపోయినా సరే ఈ మెయింటెనెన్స్ మీకు కళ్ళకు ఆహ్లాదంగా కనపడుతుంది, మీ థాట్స్ కూడా ఆహ్లాదకరంగా ఉంటాయి. దెర్ ఇస్ నో నెగిటివ్. మీరు మొక్కలు పెంచదలుచుకుంటే మాత్రం బాగా మెయింటెనెన్స్ ఉండేటట్టు పెంచండి. అలా చేయకపోతే మధ్య మధ్యలో మొక్కలు కుళ్ళిపోవటం, మురిగిపోవటం, ఎండిపోవటం ఇట్లా కాకుండా మీరు జాగ్రత్త పడకపోతే ఈ పద్ధతి పెట్టుకోండి. ఆర్టిఫిషియల్ బయట బోలెడు దొరుకుతున్నాయి, కొరియా మొక్కలు అని అవి తెచ్చి జస్ట్ అట్లా పెట్టుకుంటే సార్ దానికి ఏమీ కాదు. చూడటానికి కూడా బాగానే ఉంటాయి. అవి నిజంగా నిజమైన మొక్కల్లాగా కనపడుతున్నాయి అవి కూడా. సో జాగ్రత్త పడితే ఇట్లా జాగ్రత్త పడండి, అంత బాగుంటుంది.